మాజీ సీఎం అక్కడ సెక్యూరిటీ ఎక్కడ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఈ అంశంపై కేంద్రానికి లేఖ కూడా రాసింది. భద్రత పెంచాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. ఇంతకీ జగన్ కి నిజంగానే ప్రభుత్వం భద్రత కల్పించడం లేదా? కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చింది? వైసీపీ అధినేత జగన్ పర్యటనలో భద్రతా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జగన్ భద్రత విషయంలో ఇప్పటికే 2 సార్లు కోర్టును ఆశ్రయించిన వైసీపీ లేటెస్ట్ గా కేంద్రానికి లేఖ రాసింది. ఇటీవల జగన్ పర్యటనలో జరిగిన పరిణామాలతో పాటు పోలీసులు అనుసరిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాసింది. మాజీ సీఎం జగన్ కు తగిన భద్రత కల్పించడం లేదన్నది వైసీపీ నేతల వాదన. అందుకు పలు ఉదాహరణల్ని కూడా చెప్తున్నారు. వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రతి చోట భద్రతా వైఫల్యాలున్నాయంటున్న వైసీపీ జగన్ కు Z+ సెక్యూరిటీ ఉన్నప్పటికీ అధికారులు నిబంధనల్ని పాటించడం లేదంటోంది వైసీపీ. ఇటీవలే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ మీదుగా 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం వెళ్లాలని జగన్ భావించారు. కానీ ట్రాఫిక్ దృష్ట్యా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి 47 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గానికి రూట్ మార్చడమే కాకుండా ఈ రూట్ మార్పుపై జగన్ పర్యటనకు కొద్ది గంటల ముందు మాత్రమే సమాచారం ఇచ్చారంటోంది వైసీపీ. ఆయన నిన్న జోగి రమేష్ ఇంటికి పోయేటప్పుడు ముందు రోజు రాత్రి ఒక నోటీసును సర్వ్ చేసి ఆయనను రకరకాల దారులలో ఒక 10-20 కిలోమీటర్లలో చేరుకోవాల్సిన వెన్యూకు 50 కిలోమీటర్ల దూరంలో ఆయనను తీసుకుపోవడం, 50 కిలోమీటర్లు తిప్పి తీసుకుపోవడం జరిగింది. అయినా లక్షలాది మంది ఆయన కోసం రావడం జరిగింది. అంతేకాదు ఇబ్రహీంపట్నం నుంచి తిరుగు ప్రయాణంలో కూడా సడన్ గా రూట్ మార్చారంటోంది వైసీపీ. కనీసం జగన్ వ్యక్తిగత సిబ్బంది కూడా తెలియకుండా రూట్ మార్చారని అంటున్నారు వైసీపీ నేతలు. ఆయన వ్యక్తిగత సిబ్బందికి కానీ ఆయనకున్న ప్రొటెక్షన్ కానీ ఆయనకు కానీ తెలియనివ్వకుండా ఆయనను ఒక దొంగ రూట్లో ఒక చిన్న సందుల్లో రాజధానికి సంబంధించిన గ్రామాల మీదుగా ఆయనను తీసుకొని రావటం జరిగింది. ఆయన భద్రత పట్ల యావత్తు ప్రజానీకం ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. కేవలం ఇదొక్క పర్యటన మాత్రమే కాదు, గతంలో కూడా పలు ఇబ్బందులు ఎదురయ్యాయని వైసీపీ అంటోంది. గతేడాది ఫిబ్రవరిలో గుంటూరు మిర్చియార్డు పర్యటనలో కూడా వేలాది మంది జగన్ ను చుట్టుముట్టారు. గతేడాది ఏప్రిల్లో సత్యసాయి జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడం అప్పట్లో పొలిటికల్ గా దుమారం రేపింది. ఈ పరిణామాలన్నింటినీ ప్రస్తావిస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం లేఖ రాశారు. జగన్ కు భద్రత పెంచడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.